పెద్ద సినిమా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో దాని గురించి కొన్ని అప్డేట్స్ అంటే మృణాల్ ఠాకూర్ గారు ఐటమ్ సాంగ్ చేస్తానని చెప్పి సోషల్ మీడియాలో చాలా అయితే వైరల్ అవుతుంది అనమాట. అంటే ఆమె కొద్దిగా పద్ధతి గల సినిమాలు చూసిన హాయ్ నాన్న అయితేనేమి కొన్ని కొన్ని మంచి క్యారెక్టర్ చేసింది. అలాంటిది ఐటమ్ సాంగ్ కి ఒప్పుకుంది అంటే సినిమా మీద ఉన్న అంటే ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో స్టోరీ మీద మనకైతే అర్థమవుతుంది అనమాట. గుడ్. దాని తర్వాత లుక్స్ కూడా కొన్ని వదిలారు. ఆయన రామ్ చరణ్ గారు అంటే జిమ్ లో చేసేటి ఆ డెడికేషన్ సినిమా మీద. అలా చూసుకున్నట్లయితే చిగిరి చిగిరి సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసినమాట మనకి. ఓకే, గుడ్, మంచిగుంది అనమాట. ఫైన్. ఇంకోటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఓకే. కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఏంటంటే మంట మూవీకి నాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే కొన్ని సినిమాలలో అని అన్నారు. ఓకే. ముస్లిం అయినా సో ఆయన ఇప్పుడు పెద్ద సినిమాలో ఒక సాంగ్ చేశారు. ఓకే. సో దాని ఎఫెక్ట్ ఏమైనా పెద్ద సినిమా అలాంటిది ఏముండదండి. భారతీయులంతా ఒక్కటే అనమాట. అంటే కొంతమంది అంటే వృత్తులు అంటే మనం మతాలు వేరే ఉండొచ్చు, వృత్తి ఒకటే కదా. ఆయన ఏంటి మ్యూజిషియన్, కంపల్సరీ సినిమాకి తగ్గట్టు అది డివోషనల్ సాంగ్స్ వచ్చినా ఏ సాంగ్స్ వచ్చినా కూడా చేయాల్సిందే అనమాట. చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అలాంటి ఇంపాక్ట్లు అయితే పడవు. అది సినిమా అనేది ఎమోషన్. రామ్ చరణ్ కి మీరు అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్ లో మంచి ఇది ఉంది. బాలీవుడ్ అనే కాదు కానీ ఈవెన్ అన్ని స్టేట్ లో కూడా రామ్ చరణ్ కి మంచి ఏమంటారు ఆదరణ ఉంది, అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా కొడతాదని నేను అనుకుంటున్నాను. మొన్న రీసెంట్ చూసుకున్నట్టంటే రామ్ చరణ్ వాళ్ళ డాడీ మెగాస్టార్ గారు 300 కోట్లు సంపాదించడం జరిగింది. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు రాబోతున్నాడు పెద్ద సినిమా ద్వారా అనుకోవచ్చు అన్న. తప్పకుండా అన్న, తండ్రి తగ్గ కొడుకే తను రామ్ చరణ్. అంటే ఏమంటారు, ఇప్పుడు సచిన్ కొడుకున్నాడు కదా, తనంతా క్రికెట్ లో అంత రాణించిపోవచ్చు కానీ రామ్ చరణ్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి పేరు నిలబెట్టాడు అన్న, దాటేశాడు అన్న. ఎలా ఉండబోతాను మరి పెద్ద సినిమాకి మేబీ ఫ్యూచర్ లో మన ఆస్కర్ వచ్చే ఛాన్స్ అంటారా? ఆస్కర్ నేషనల్ అవార్డు రావచ్చు అన్న, డెఫినెట్లీ రావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రంగస్థలంలో మన రామ్ చరణ్ గారి యాక్షన్ అయితే దున్నగొట్టారు. ఆయన నటుడిని మన డైరెక్టర్ మన అదే రంగస్థలం సుకుమార్ గారు బయటికి తీశారు కదా. ఈ సినిమాలో కూడా అట్లానే చేస్తాడు. మీరు అన్నట్టు ఆస్కర్ అవార్డుకి తగ్గ యాక్షన్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీకు నమ్మకం ఉందన్న, అంటే ఆయన వే ఆఫ్ లుకింగ్ కానీ సో ముక్కు పుట్టు పెట్టుకోవడం కానీ సో ఇది చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఆ క్యారెక్టర్ కి మరి అలా ఉంటేనే బెటర్ అని ఇప్పుడు డైరెక్టర్ తెలుస్తుంది కదన్నా. ఇప్పుడు ఒక స్టోరీ ఉందంటే ఆ స్టోరీ తగ్గట్టు ఉండాలి. ఆ స్టోరీ తగ్గట్టు రామ్ చరణ్ గారి లుక్ చేశారు. బాగానే ఉంటుందన్న, బాగానే ఉంది, లుక్ కూడా బాగానే ఉంది. సినిమా కూడా డెఫినెట్ గా మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేశం మొత్తం కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ మొత్తం దేశం దున్నేస్తున్నారు. మన మెగాస్టార్ కానీ మనం చూసుకుంటే ప్రభాస్ కానీ సో మన అల్లార్జున్ కానీ ఏం చెప్పదలుచున్నారు అంటే మన వాళ్ళ సత్తా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్తుంది కాబట్టి ఏం చెప్పదలుచున్నారు? అది ఒక గర్వకారణమే కదన్నా. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఎప్పుడో చెన్నైలో ఉండేది, చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక బాహుబలి కానీ ఒక పుష్ప కానీ దాని తర్వాత అంటే చాలా సినిమాలు, అంటే నాట్ ఓన్లీ తెలుగు అనట్లేదన్న, ఈవెన్ సౌత్ కూడా చూస్తే ఒక కాంతారా కానీ కేజీఎఫ్ కానీ. మన సౌత్ అంతా ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక హాలన్ గా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. సౌత్ అంటే ఒక ఇప్పుడు చిన్న చూపు ఉండేది, ఇప్పుడు అది దాటేసామన్న. ఇప్పుడు మన సినిమాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ లో. మనం ఇప్పుడు ఏ సినిమా వస్తుంది, సౌత్ లో ఏ సినిమా వస్తుంది, ఏది చూద్దామని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ రేంజ్ దాటిస్తామన్న. మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ రేంజ్ కూడా దాటేస్తాం కూడా డెఫినెట్ గా. అంటే ఇదే సినిమాలో మృణాల్ ఠాకూర్ సీతారామన్ చేసినటువంటి హీరోయిన్ ఒక ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? రంగస్థలం కూడా ఒక ఐటమ్ సాంగ్ చూసాం. ఇట్లాంటి ఐటమ్ సాంగ్ చూడొచ్చు, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యూజిక్ కూడా మన ఏఆర్ రెహమాన్ గారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం బాగానే ఉంటాయి. ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గానే ఏఆర్ రెహమాన్ కొన్ని కాంట్రవర్సీ జరిగింది, అది మన సినిమా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏముండదన్న. అంటే మీకు చెప్తున్నాను కదా, ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎలాగే ట్రోల్ చేస్తుంటే ఉంటారు. ఏఆర్ రెహమాన్ అంటే ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఆయన స్టామినాని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎవరు, మన మణిశర్మ గారు కూడా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్ చేశారు అనుకుంటాను. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అంతే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.